అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. వివిధ రకాల దోషాలు వాటి పరిహార మార్గాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని తెలియజేయడానికి ప్రముఖ జ్యోతిష్యులు నాగరాజు సుద్దపల్లి ఉన్నారు మనతో పాటు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. అనేక రకాల దోషాల గురించి వింటూనే ఉంటాం గురుగారు నిత్యం. అవన్నీ విని వాటికి పరిహారాలు ఏం చేసుకోవాలి అనే విషయం అర్థం కాక కన్ఫ్యూజన్ లో ఉంటారు చాలా మంది. సో కొన్ని దోషాల గురించి వాటి పరిహారాల మార్గాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని గురించి కూడా మీరు తెలియజేయండి ఈరోజు. ఇక్కడ మనం ముఖ్యంగా చాలామంది ఫస్ట్ చూడంగానే జాతకంలో ఎవరికైనా వివాహం కాలేదన్నా, లేకపోతే ఎవరికైనా సంతానం ఇబ్బందిలో ఉన్నా, లేకపోతే భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నా, లేదా ఎవరైనా అప్పులు తీరలేదన్నా, ఇలా ఫస్ట్ చెప్పంగానే చెప్పేటువంటి దోషం ఏంటంటే కుజదోషంగా చెప్తారు. ముఖ్యంగా అంటే ముందు ప్రథమంగా కనపడే దోషం కుజదోషంగా చెప్తారు. అసలు కుజదోషానికి పరిహారం ఉందా, ఉంటే ఎన్ని రకాలు ఉంది, ఎన్ని రకాలుగా దోషాలు ఉంటాయి కుజదోషంలోనే. దోషాలు చాలా ఉంటాయి, అందులో ఒకటి ముఖ్యంగా కుజదోషం. ఈరోజు ఆ కుజదోషం అటు పరిహారాలు తెలుసుకుందాం. అయితే ఈ కుజదోషం అన్నది జన్మజాతకంలో లగ్నం నుంచి 2వ స్థానం అంటే ధనస్థానంలో, అలాగే 4వ స్థానం దాని సుఖస్థానం, విద్యాస్థానం, మాతృగృహస్థానంగా చెప్తారు. అలాగే 7వ స్థానం అంటే ఇది వివాహస్థానం అంటే భాగస్వామ్య స్థానం అంటాం. 8వ స్థానాన్ని ఇది మాంగళ్య స్థానం లేదా ఆయుష్ స్థానంగా చెప్తాం. అలాగే 12వ స్థానాన్ని ఖర్చు లేదా మృత్యు, వీటి గురించి చెప్తాం అనమాట. అయితే ముఖ్యంగా ఈ కుజదోషం 2వ ఇంట్లో ఉందనుకుందాం. ఈ 2వ ఇంట్లో ఉన్నప్పుడు ఎలాంటి దోషాన్ని ఇస్తుందంటే, ఈ 2వ ఇంట్లో వాక్ స్థానము, ధనస్థానము, నేత్రస్థానము అని చెప్తాం 2వ స్థానాన్ని. అంటే కుజుడు ఈ దోషంలో ఉన్నప్పుడు వాక్ కొంచెం పౌరుషంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. అలాగే చూపు అంటే మనకు చూసేటువంటి చూపు కూడా వీడేంట్రా ఇలా చూస్తున్నాడు అని అంటారు, అంటే చూసే చూపులో కూడా దోషం ఉంటుంది. అలాగే డబ్బుకు సంబంధించినంత వరకు ఆ డబ్బును అంటే వాళ్ళకు ఉంటుందా లేదా, బీద కుటుంబంలో నుంచి వచ్చాడా, స్వయంగా సంపాదిస్తాడా అనేది చెప్తాం. ఎంత కష్టపడ్డా కొంతమందికి డబ్బులు రావు 2వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల. ఇలాంటి వాళ్ళందరూ కూడా జనరల్గా ఈ దోషం ఉన్నటువంటి వాళ్ళు అది ఏ స్థానంలో ఉందో తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు మేషలగ్నమై 2వ ఇంట్లో ఉందా, లేదా వృషభ లగ్నమై 2వ ఇంట్లో ఉందా, లేదా మిథున లగ్నమై 2వ ఇంట్లో ఉందా, ఇలా ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క రకమైనటువంటి దోషాన్ని ఇస్తుంటుంది. ఎందుకంటే మేషలగ్నానికి అంటే లగ్నాధిపతి 2వ ఇంట్లో ఉన్నాడు అనుకోండి, లగ్న అష్టమాధిపతి 2వ ఇంట్లో ఉన్నాడు అనుకోండి, అది అష్టమ స్థానాన్ని 7వ దృష్టితో చూస్తుంది. అలాగే పంచమ స్థానాన్ని 4వ దృష్టితో చూస్తుంది. అలాగే 8వ దృష్టి 9వ స్థానాన్ని చూస్తుంది. అంటే 2, 5, 8, 9 స్థానాలని 2వ ఇంటి నుంచి చూస్తాడు కుజుడు. ఇలా చూసినప్పుడు ఆయన ఉన్న స్థానంతో పాటుగా ఆయన చూసేటువంటి అంటే దృష్టులుగా చెప్తారనమాట. ఆ స్థానాన్ని ఈయన కంట్రోల్, అంటే మనం ఎక్కడో నుంచి ఉండి కూడా కంట్రోల్ చేస్తాం కదా, అలా కంట్రోల్ చేస్తాడని చెప్తారనమాట. కాబట్టి ఇలా నిజమా అంటే నిజ జీవితంలో చూసినప్పుడు పరిశీలనగా అది నిజమే అనిపిస్తుంది. కాబట్టి మన పూర్వీకులు అలా చెప్పడం జరిగింది. అది నిజంగానే మనం పరిశీలించినప్పుడు తెలుస్తుంది. ఈ 2వ ఇంట్లో ఉన్నప్పుడు 5వ స్థానాన్ని 4వ దృష్టితో, ఆ 2వ స్థానం ఉన్నాడు కాబట్టి ఏ స్థానంలో ఉంటే ఆ స్థానాన్ని కారకో భావనాశాయ అంటే ఆయన ఉన్న స్థానాన్ని నాశనం చేస్తాడు. అంటే కుటుంబాన్ని విడగొట్టడం, అంటే మన మాటల ద్వారా కుటుంబంలో వ్యక్తులతో మాట్లాడడం, కుటుంబమే విడిపోతుంది అబ్బా విడితో వద్దని చెప్పేసి అలాంటి స్థానంలో ఉన్నందువల్ల 4వ దృష్టితో ఆయన కుజుడు 4, 8 దృష్టిలతో చూస్తాడు. సమదృష్టితో ఏ గ్రహమైనా ఎదుటిగా ఉన్న స్థానాన్ని, అంటే మన ఇద్దరం ఇలా ఉన్నాం అనుకోండి, నేరుగా చూస్తాం కదా, అలా చూసేటప్పుడు మీరు అటు ఇటు చూడలేదు కదా నేను గమనిస్తున్నప్పుడు, అలాగా 4 స్థానాన్ని ఆయన కంట్రోల్లో చేస్తాడు. ఈ 4 స్థానాలు ఇబ్బంది పడతాయి. లగ్నాధిపతి అయి ఉన్నందువల్ల 2వ ఇంట్లో ఉండటం, ఈ 2వ ఇంట్లో ఉన్నటువంటి స్థానము ఇబ్బంది పడుతుంది. 4వ దృష్టితో 5వ స్థానాన్ని చూస్తాడు, అంటే సంతాన స్థానం అంటాం దాన్ని, ఆ స్థానం ఇబ్బంది పడుతుంది. అలాగే 7వ దృష్టితో 8వ స్థానాన్ని చూస్తాడు 2వ ఇంట్లో ఉండటం వల్ల, అది ఇబ్బంది పడుతుంది. తనకున్నటువంటి 8వ దృష్టితో 9వ స్థానాన్ని అంటే తండ్రి స్థానాన్ని చూస్తాడు. ఇక్కడ 2వ స్థానంలో ఉండటం వల్ల మేము డబ్బుల గురించి చెప్పేటప్పుడు 2, 5, 9 స్థానాల గురించి చెప్తాం. ఆ లాభాన్ని కూడా చెప్తాం, అది తర్వాత విషయం. ముఖ్యంగా 2, 5, 9 అంటే 2 కుటుంబధనం, 5 సంతానాన్ని కూడా, అంటే సంతానం వల్ల వీడికి సుఖం ఉంటుందా లేదా అని. అలాగే తండ్రితో ధనం, అంటే తండ్రి సంపాదించి ఇస్తాడా లేదా, తండ్రి పోగొడతాడా, తండ్రి బీదవాడిగా ఉంటాడా అని. ఇది ఉన్న జన్మ జాతకంలో కుజుడు ఈ స్థానాన్ని 2వ ఇంట్లో ఉండటం వల్ల చూడటం వల్ల వీటన్నిటికీ దోషాన్ని ఇస్తుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ చాలామందికి తెలియంది ఏంటంటే కుజుడు పరిహారం చేసేస్తే పోతుందా,
పరిహారం చేస్తే ఎప్పటి సమస్య అప్పటికే. ఆకలేసింది, ఇప్పుడు తిన్నాం, మళ్ళీ ఆకలేదా వేస్తుంది. కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే పరిహారం చేసేసాం కదా ఇంకేముంది దోషం అంటారు. కానీ పరిహారం అనేది స్వయంగా చేసుకోవాలి, ఎవరికి వాళ్ళే చేసుకోవాలి తప్ప ఎక్కడో మనం లేకుండా ఉండి మా వాడు గుడికి రాడండి, లేదా మా వాడికి ఆ విశ్వాసం లేదండి, ఓకే వదిలేయండి దాన్ని. ఎందుకంటే వాడి కష్టం వాడు పడిన రోజున, వాడికి నమ్మకం వచ్చిన రోజున ఎవరైనా సరే ఒక రోజున ఎంత బలవంతుడైనా సరే బలహీనం అవ్వాల్సిందే. ఆ బలహీనమైనప్పుడు ఖచ్చితంగా ఒక మార్గాన్ని ఎంచుకుంటాడు, అది ఏ మార్గమైనా కావచ్చు. అలాగా ఇతనికి ఉన్నటువంటి దోషానికి అతనే పరిహారం భగవంతుడు మనకు పరిహారం కోసం పెద్ద పెద్ద ఏమి మనల్ని చేయమని అడగడు, చాలా చిన్న చిన్నవి అన్నమాట. ధనస్థానంలో ఉండి 4 అంటే 4వ దృష్టితో 5వ స్థానాన్ని, 7వ దృష్టితో 8వ స్థానాన్ని, 8వ దృష్టితో 9వ స్థానాన్ని చూస్తాడు. కాబట్టి ఈ దోషం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇంట్లో చందనం ఉంటుంది. చందనం చల్లదనాన్ని ఇస్తుంది. అది ఇప్పుడు ఎర్రచందనం అన్నాం అనుకోండి, మళ్ళీ అదొక పెద్ద తలకాయ నొప్పి. ఒకప్పుడు ఇళ్లల్లో అందరి ఇళ్లల్లో ఎర్రచందనం ఉండేది. ఎలా అంటే మజ్జిగ కవ్వంగాను, మజ్జిగ చిలికేటువంటి స్తంభంగాను, ఆఖరికి మనం వాడుకునేటువంటి ప్రతి వస్తువులోనూ ఎర్రచందనం వాడేవాళ్ళు ఆ రోజుల్లో, పచ్చడి బండతో సహా. ఇది అబద్ధం కాదు, ఇది నిజం. ఆఖరికి మా విలేజ్లో పూర్వం బండి నగలులా కూడా, అంటే బండికి ఉండే నగలు కూడా దాంతో చేసేవాళ్ళు. అంటే ఆ రోజున అంత విరివిగా దొరికేది, అంత చీప్గా ఉండేది. ఈ రోజున అది చాలా కాస్ట్లీ అయిపోయింది. ఆ ఎర్రచందనం మామూలుగా ఈ లేపాక్షి లాంటి దాంట్లో ఒక చిన్న ముక్క దొరుకుతుంది. దాన్ని చందనం తీసి మీరు భగవంతునికి చూపించి మీరు బొట్టుగా పెట్టుకోండి. దానివలన తప్పకుండా మీ యొక్క వాక్ శుద్ధితో పాటుగా, ఇంకా చెప్పాలంటే తీర్థంలో కొంచెం కలుపుకొని తాగినా కూడా మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. భాగ్యం అనేది భాగ్యస్థానంలో, ధనస్థానంలో, పంచమ స్థానంలో, అష్టమ స్థానంలో ఉన్న అంటే దోషాలన్నీ కూడా తొలగి ఖచ్చితంగా గొప్ప యోగాన్ని ఇస్తుంది. ఇది అందరికా అంటే అందరికీ కాదు. కుజదోషం ఉన్నవాళ్ళకి,
అలాగే ఉద్యోగం కోసం చాలామంది నేను కెరీర్లో సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఉంటారు. ఏ సమయానికి ఆ సమయాన్ని జరగనిస్తూ పోతే అది దోషం కాదు, దాన్ని ఆపినప్పుడే దోషం అవుతుంది. జనరల్గా అయితే అది యోగం అంటే ప్రతి దాంట్లో కూడా యోగం అంటే అర్థం ఏమిటంటే అనుభవించుట అని అర్థం. అది కష్టమైన అనుభవించాల్సిందే, సుఖమైన అనుభవించాల్సిందే. ఈ 4వ స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ప్రతిరోజు మీ మదర్ గాని ఉంటే మీరు అదృష్టవంతులు. అమ్మగాని ఉంటే మీకు అంటే జీవించి ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా అదృష్టవంతులు. ఈ 4వ స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు తల్లికి ప్రతిరోజు అమ్మ వెళ్ళొస్తా అని చెప్పండి. మీరు పోయి ఆమె కాళ్ళకి దండం అంటే అంత ఇది ఎవరికి లేదు, ఉంటే మంచిది. అలా దండం పెట్టైనా సరే, లేదా అమ్మతో దగ్గరికి వెళ్ళి అమ్మ వెళ్ళొస్తా అంటే అమ్మ చేతితో ఒక మంచినీళ్ళు తాగి వెళ్ళినా కూడా వాడికి ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఎందుకంటే తల్లిని మించిన దైవం ఈ ప్రపంచంలో లేనే లేదు. కాబట్టి తల్లి ఆశీర్వాదం అన్నది చాలా ప్రథమమైనటువంటిది. చాలామంది తల్లిదండ్రులు కూడా బిడ్డల్ని సమానంగా చూసేవాళ్ళు లేరు అసలు. అంటే మేము అందరూ సమానంగా అబద్ధం అది. ఎందుకంటే ఒకడి మీద చెడిపోయేవాడి మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది బాగుపడేవాడి కన్నా కూడా. ఆ చెడిపోయేవాడి మీద ప్రేమతో వీళ్ళు ప్రేమ చూపించి ఇంక వాడిని ఇంకా చెడగొడతారు. ఎక్కడైనా తల్లి కూడా ప్రేమ ఉంటే ఇద్దరిని దండించాలి, ఇద్దరిని సమంగా చూడాలి. అలాంటి వాళ్ళని చాలా తక్కువ మంది ఈ కాలంలో లేరు అసలు. కాబట్టి అలా ఉంటే తల్లిదండ్రులదే తప్పు అవుతుంది. కాబట్టి అలా ఉంటే వాళ్ళు సరిదిద్దుకోండి దయచేసి, బిడ్డలతో అలా ఉండకండి. ఉన్నటువంటి ఈ 4వ స్థానంలో కుజదోషం ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా అమ్మకి వెళ్ళొస్తామమ్మా అని చెప్పి ప్రతిరోజు అమ్మని చూసి వెళ్ళండి. ఒకవేళ అమ్మ లేదు, అమ్మ ఫోటో ఉంటుంది, అమ్మ ఫోటోని పెట్టుకొని ఖచ్చితంగా, లేదా పాకెట్లో అయినా పెట్టుకొని అమ్మతో మీరు వెళ్ళొస్తానని చెప్పండి. మీరు మీ అమ్మతో మాట్లాడండి. నిజంగా చెప్పాలంటే మన మనసు ఎంత గొప్పదంటే బ్రెయిన్, మనం దేనికి కనెక్ట్ అయితే అది మన కళ్ళకు కనపడుతుంది. దాన్ని ఎదుటివాడు ఏదో ట్రాన్స్లో ఉన్నాడు, ఇడు పిచ్చోడు రా అంటాడు. వాడు కాదు పిచ్చోడు, వాడు లోకంలో ఆనందంగానే ఉన్నాడు. కాబట్టి ఇక్కడ వేరుగా ఉంటుంది. కాబట్టి తల్లిని మనం గౌరవించాలి. అక్కడ ఇకపోతే 7వ స్థానంలో దోషం ఉన్నట్లయితే, అంటే కుజుడు 7వ స్థానంలో ఒక్కోసారి సొంత ఇంట్లో ఉన్నప్పుడు, అది కేంద్రమై ఉన్నప్పుడు రుచమహాపురుష యోగాన్ని ఇస్తుంది. అంటే ఎలాంటి యోగం అంటే, ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు నేను. వృషభ లగ్నానికి 7వ ఇల్లు వృచ్చికం. ఈ వృచ్చిక స్థానంలో కుజుడు స్వస్థానంలో ఉంటే దాన్ని రుచమహాపురుష యోగం అంటాం. లేదా కర్కాటక లగ్నానికి 7వ ఇంట్లో ఇక్కడ మకరంలో కానీ ఉచ్చస్థితిలో కుజుడు ఉన్నట్లయితే దాన్ని రుచమహాపురుష యోగం అంటాం. అంటే వివాహానికి సంబంధించి చెప్తుంది. అలాగే తులా లగ్నానికి 7వ ఇంట్లో మేషంలో ఉంటే కుజుడు, దాన్ని రుచమహాపురుష యోగం. ఈ రుచమహాపురుష యోగం ఉన్నప్పటికీ కూడా దోషం ఉంటుంది. ఎలా ఉంటుందో మీకు చెప్తాను. చాలామంది ఇట్లాంటి దోషం ఉన్నటువంటి వాళ్ళు భార్య కానీ లేదా ఇతను కానీ డాక్టర్ గానో, లేదా ఒక పోలీస్ గానో, లేదా ఒక మిలిటరీ ఆఫీసర్ గానో ఉన్నారు అనుకుందాం. దోషం ఉన్నవాళ్ళు వీళ్ళు భార్యతో కలిసి ఉండేదానికి అవకాశం ఉంటుందా? ఎక్కువగా తక్కువ సమయం ఉంటుంది. ఈ తక్కువ సమయంలో కూడా ఎక్కువ వృత్తి మీదే వాళ్ళకి ఇది ఉంటుంది, కానీ ఫ్యామిలీ మీద ఉండదు. అది అర్థం చేసుకున్న భార్య వచ్చి ఉంటే అదృష్టవంతుడు, లేకపోతే విడాకులు అవుతాయి. అంతే కదమ్మా, ఇది ప్రాక్టికల్గా చెప్తున్నా. ఇలాంటి దోషం ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఏం చేయాలి? ఎందుకంటే 7వ స్థానంలో ఉండి లగ్నాన్ని చూస్తాడు, ధనస్థానాన్ని చూస్తాడు, అలాగే 7వ స్థానంలో ఉండి అక్కడ లాభస్థానాన్ని కూడా ఆయన 7, 8, 9, 10 స్థానాలు చూస్తే 10వ స్థానం వృత్తిలో, అంటే ఏదైనా ఒక దాని మీద ఫోకస్ చేస్తే మిగతా అయిపోతాయి. కాబట్టి ఇలాంటి వాళ్ళు అంటే 7వ స్థానంలో కుజుడు దోషంలో ఉన్నటువంటి వాళ్ళు, ఇది కూడా మళ్ళీ జనరల్గానే చెప్తున్నా, ఇది అందరికీ కాదు, జనరల్గా కొంతమందికి మాత్రమే ఇలాంటివి ఉన్నటువంటి వాళ్ళు. అందులో కూడా అది ఏ నక్షత్రంలో ఉంది అది కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. నక్షత్రాన్ని బట్టి కూడా, అంటే మిత్ర నక్షత్రమా, శత్రు నక్షత్రమా. ఇప్పుడు తులా లగ్నానికి 7వ ఇల్లు స్వస్థానమై ఉన్నప్పటికీ మేషంలో కృతికా నక్షత్రంలో గొప్ప యోగాన్ని ఇస్తాడు, భరణి నక్షత్రంలో దోషాన్ని ఇస్తాడు. అట్లాగా కొన్ని ఆ డిగ్రీస్ చూడాలి, ఆ నక్షత్రం దేంట్లో ఉందో చూసి మనం వాళ్ళకి కరెక్ట్ అయినటువంటి రెమెడీ చెప్పాలి. అంటే సాధారణంగా ఇప్పుడు విన్న వాళ్ళు ఎవరైనా కూడా మాకు కుజదోషం ఉంది, ఇటువంటి లక్షణాలన్నీ మాకు కనిపిస్తున్నాయి అన్నప్పుడు ఈ పరిహారాలు చేసుకోవచ్చు. అందులో అందుకనే మనం చెప్తున్నాం పరిహారం. అయితే ఇక్కడ 7వ ఇంట్లో కానీ దోషం ఉన్నట్లయితే, లగ్నం నుంచి 7వ ఇంట్లో కుజుడు యోగాన్ని ఇస్తున్నప్పటికీ కూడా, అంటే శత్రురాశిలో కాదు స్వస్థానంలోను ఉచ్చస్థానంలో ఉన్నప్పటికీ కూడా, రుచమహాపురుష యోగం కలిగి ఉన్నప్పటికీ కూడా దోషం ఉన్నటువంటి వాళ్ళు 7వ స్థానంలో వీళ్ళు ఏం చేయాలి అంటే, ప్రతిరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఎవరైతే ఉంటారో
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు, అది కూడా వల్లీ దేవసేన సమేతంగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఒక చిన్న ఫోటో తెచ్చుకోండి. ప్రతిరోజు పాలు అక్కడ ఉంచండి. మీకు విశ్వాసం ఉంటే ఆ పాలను ప్రసాదంగా స్వీకరించండి. దానివల్ల ఖచ్చితంగా మీ జీవితంలో, వృత్తిలోనూ, వివాహంలోనూ, వివాహ జీవితంలో ఉన్నటువంటి సమస్య తప్పకుండా తీరుతుంది. చాలా చిన్న రెమెడీస్ ఇవన్నీ కూడా. తర్వాత జాతకంలో మనం 8వ స్థానం అని చెప్పుకున్నాం. ఈ 8వ స్థానంలో కుజుడు దోషాన్ని ఇస్తాడు. ఈ కుజుడు 8వ స్థానంలో ఉంటే అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఎలా అంటే అష్టమ స్థాన కుజుడు ఉన్నటువంటి వాళ్ళకి మూలాధారంలో ప్రాబ్లం ఉంటుంది. మూలాధారం అంటే వెన్నుపూసకు సంబంధించినటువంటి టెయిల్ బోను లేదా మలమూత్ర ద్వారాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఇబ్బందులు, అంటే పైల్స్ ప్రాబ్లం రావటం కానీ, యూరినల్ ఇన్ఫెక్షన్స్ రావటం కానీ, కిడ్నీస్లో ఇబ్బంది ఉండటం కానీ, అంటే బ్లడ్ని ఫిల్టర్ చేసేది కిడ్నీస్, ఇలాంటి వాటిలో స్టోన్స్ ఉండటం కానీ, ఇలాంటి సమస్య ఉన్నటువంటి వాళ్ళు 8వ ఇంట్లో ఉండి ఇలాంటి సమస్య ఉన్నటువంటి వాళ్ళు స్వస్థానంలో ఉన్నప్పటికీ కూడా, మేషలగ్నానికి స్వస్థానమై ఉన్నటువంటి అక్కడ వృచ్చికంలో ఉన్నా కూడా 8వ ఇంట్లో దోషాన్ని ఇస్తుంది, వివాహ దోషాన్ని ఇస్తుంది, అలాగే వివాహ జీవితంలో దోషాన్ని ఇస్తుంది, శరీర ఆరోగ్యంలో కూడా దోషాన్ని ఇచ్చినటువంటి వాళ్ళు బోలెడు మందిని చూస్తాం. ఈ 8వ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా మెడిసిన్ తీసుకోవాల్సిందే, ఎందుకంటే మెడిసిన్ లేకుండా అది తగ్గదు. చాలా చిన్న చిన్న మెడిసిన్స్ ఉంటాయి, వాటిని మీరు మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి తీసుకోండి. అయితే దోష పరిహారం అంటే ఆరోగ్యానికి ఖచ్చితంగా మందే. అలా ఆరోగ్యం కాకుండా వైవాహిక జీవితంలో ఇద్దరి మధ్య ఉండేటువంటి విభేదాల నుంచి బయటపడాలి అంటే ఖచ్చితంగా ఏం చేయాలంటే ప్రతి మంగళవారం వినాయకుడి గుడికి వెళ్ళండి. వినాయకుడి గుడిలో స్వామివారికి గరికను ఉంచండి. ఈ గరిక వలన ఖచ్చితమైనటువంటి ఫలితం ఉంటుంది. కానీ ఇంకా తెలివైన పని ఏమిటంటే ఆ గరికని పచ్చడిగా చేసుకొని తినగలిగితే మీకు చాలా గొప్ప యోగాలు. యోగం అంటే అందరూ ఏమనుకుంటారంటే ఏదో వస్తుంది అనుకోకండి, ఆరోగ్యం వస్తుంది. ఆ ఆరోగ్యం వల్ల మీ జీవితం బాగుంటుంది. నరాల్లో వృద్ధి. గరికని మీరు కానీ నెట్లోకి వెళ్ళి చూస్తే దాంట్లో ఎన్ని ఔషధ మూలికలు ఉన్నాయో ఒకసారి తెలుస్తుంది. దానివల్ల మన వాళ్ళు తెలివిగా పచ్చడి ద్వారా తినండి. భగవంతుడికి పెట్టమంటే భగవంతుడికి అక్కడ గడ్డి పడేసాం అలాంటి పిచ్చి ఆలోచనలు చేయకండి. దాన్ని మనం ప్రసాదంగా స్వీకరించాలని మరి తెచ్చుకొని పచ్చడి చేసుకుని తినండి. మీకు అద్భుతమైనటువంటి అంటే గరిక పచ్చడి చేస్తారు, చేస్తారు. కాబట్టి దానివల్ల గొప్ప యోగం ఉంటుంది. కాబట్టి గరికకి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇది నాకు తెలియదు, చాలామంది చెప్పంగా విన్నాను నేను. ఎన్టీ రామారావు గారు ఆయన సీఎంగా ఉన్నప్పుడు వైజాగ్లో ఒక ఆవిడ భోజనానికి పిలిచారట. ఆవిడ ఒక చాలా బీదరాలు. వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళినప్పుడు గరికతో పచ్చడి చేసిందట ఆవిడ. ఆ పచ్చడి వేసి పెడితే తిన్న ఆయన చాలా గొప్పగా ఉంది ఏమ్మా అంటే ఇది గరిక అనిందట. అప్పుడు ఆయన అంటే వీళ్ళు ఇంత బీదవాళ్ళ, వీళ్ళకి ఆహారం ఉండాలని ₹2 పథకం పెట్టారని చెప్పుకుంటారు. ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, విన్నది. సో ఆ గరిక వల్ల ఇంతమంది చూడండి, ఒక చిన్న గరిక పచ్చడి వల్ల మరి ఇంతమందికి ₹2 బియ్యం పథకం అందిందంటే ఆ గరిక ఎంత గొప్పది. అలా ఆలోచించండి, అంతేగాని వేరేలా ఆలోచించద్దు. కాబట్టి గరిక ఆరోగ్యానికి చాలా మంచిది. మనకున్నటువంటి నరాల్లో ఉండే సత్తువుని పెంచుతుంది. చాలా ఉన్నాయి దానికి ఆరోగ్య విషయాలు. దాన్ని అలా చేసుకోవటం వల్ల మీకు 8వ స్థానంలో ఉన్నటువంటి అనారోగ్యం తగ్గేదానికి అవకాశం ఉన్నది. తర్వాత 12వ స్థానంలో కుజుడు జాతకంలో దోషాన్ని ఇస్తాడు. ఈయన 12వ స్థానంలో ఉండి ఇక్కడ 6వ స్థానాన్ని, ఆరోగ్య స్థానాన్ని చూస్తాడు. అలాగే 7వ స్థానాన్ని చూస్తాడు, వివాహ స్థానాన్ని. అలాగే ఆయన 3వ సహోదర స్థానాన్ని చూస్తాడు. 12, 3, 7 అలాగే 8 స్థానాలను చూస్తాడు ఆయన. 12లో ఉండి 12, 3, 7, 8ని చూస్తాడు. కాబట్టి ఈ స్థానాల్లో దోషం ఉంటుంది. కాబట్టి ఇది 12వ స్థానాన్ని ఖర్చు అంటాం. భాతృస్థానాన్ని చూసేటప్పుడు భాతృకారకుడు కదా, అంటే సహోదర స్థానాన్ని చూసేటప్పుడు సహోదర కారకుడు కుజుడు 3వ ఇంట్లో ఉన్నప్పుడు సహోదరులతో బాగుంటారు. కానీ 12వ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ మధ్య శత్రుత్వం పెరుగుతుంది. అలాగే ఆరోగ్య స్థానాన్ని చూస్తున్నప్పుడు 6వ స్థానాన్ని, 6వ ఇంట్లో కుజుడు ఉంటే యోగమే, కానీ 6వ ఇంట్లో చూస్తున్నప్పుడు మేనమామలు బాబాయిలతో గొడవలు వస్తాయి. అలాగే 7వ స్థానాన్ని చూస్తాడు 12వ ఇంట్లో ఉండి, 8 కాదు 8వ దృష్టితో 7వ స్థానాన్ని చూస్తాడు. భార్యతో విభేదాలు లేదా భార్య ఆయుష్కి ఇబ్బంది కలిగేదానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఎలాంటి పరిహారం చేయాలి?
ఇలాంటి వాళ్ళు నేనేం చెప్తానంటే లోక కళ్యాణం జరిగేటప్పుడు, లోక కళ్యాణం అంటే రాముల వారి కళ్యాణము, లేకపోతే గిరిజా కళ్యాణము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణము, శివ కళ్యాణము, మీ ఇష్టం, మీ యొక్క భక్తి, మీ యొక్క ప్రేమ, అది నాకు సంబంధం లేదు. ఏదైనా ఒక కళ్యాణం జరుగుతున్నప్పుడు తప్పకుండా భార్యాభర్తలు ఆ కళ్యాణంలో కూర్చోండి. అలాగే సోదర సహోదరులు కళ్యాణానికి రండి. ఖచ్చితంగా స్వామివారి యొక్క ఆ కళ్యాణంలో కూర్చొని స్వామిని సేవించి ఆ అక్షింతలని తల మీద వేసుకోవడం ద్వారా సహోదరుల మధ్య ఉండేటువంటి విభేదాలు కావచ్చు, ఆరోగ్యంలో ఉండే సమస్యలు కావచ్చు, అలాగే 7వ ఇంట్లో వివాహంలో ఉన్నటువంటి దోషంలో ఉన్న ఇబ్బందులు తొలగేదానికి అవకాశం ఉంటుంది. ఇవి చాలా చిన్న చిన్న పరిహారాలు. జనరల్గా మనం నేరుగా మనమేం కళ్యాణం చేయించడానికి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టవలేదు. జనరల్గా గుళ్ళో జరిగేటప్పుడు మనం వెళ్ళి కూర్చున్నట్లయితే కూడా వివాహానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది, సమస్యలు అనేది తొలగేదానికి అవకాశం ఉంటుంది. అలాగే స్వామివారికి ఇంకా మనం తీసుకెళ్లి వివాహం జరుగుతున్నప్పుడు దండలు ఇచ్చి, ఆ వివాహం అయిన తర్వాత స్వామివారి పాదాల దగ్గర నుంచి దండ తీసుకొని భార్యాభర్తలు స్వామివారి ముందే మార్చుకోవటం ద్వారా ఒక నూతనమైనటువంటి ఉత్సాహం, నమ్మకం, ప్రేమ కలుగుతాయి. ఇవన్నీ కూడా పరిహారాలు అనేటువంటివి చాలా చిన్న చిన్నవే. కానీ మనుషులు ఏం చేస్తారంటే వాటిని వాళ్ళ అంటే విద్య అనేది ఎవరికైనా పంచబడాలే కానీ తుంచబడకూడదు. ఎందుకంటే నా దాకా వచ్చిందంటే అదే నా పూర్వీకులు ఇచ్చింది, ఇది ఇంకా తర్వాత కూడా ఇంకొకరికి కరెక్ట్గా చేరుతుంది అంటే నేను కరెక్ట్గా పంచాలి. నా దగ్గరికి ఎలా వచ్చిందో స్వచ్ఛంగా నేను కూడా అలాగే స్వచ్ఛంగా అందరికి ఇవ్వగలిగితే అది బాగుంటుంది. అంటే కుజదోషం ఒక వివాహానికే కాదు, ఇంకా రకరకాల దోషాలని కూడా కలిగిస్తుంది. బట్ వాటిని కూడా చిన్న చిన్న పరిష్కారాలతో పోగొట్టుకోవచ్చు అనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి. నమస్తే. నమస్తే.